ఈజిప్టు దేశంలో ఇశ్రాయేలీలు బానిసలుగా కష్టపడుతున్నారు. వారి బాధను చూసిన దేవుడు వారిని విమోచించడానికి ఒక నాయకుడిని ఎంచుకున్నాడు. అతని పేరు మోసెస్. దేవుడు మోషేను పంపి ఫరోతో మాట్లాడించాడు. చివరికి వారు స్వేచ్ఛ పొందారు, ఈజిప్టును విడిచిపెట్టారు. మోషే నాయకత్వంలో వారు ఎడారి మార్గంలో ప్రయాణం ప్రారంభించారు. దేవుని ఆజ్ఞతో మోషే ప్రజలను ఈజిప్టు నుండి బయటికి తీసుకువెళ్ళాడు. స్వేచ్ఛ కోసం వేలాది మంది ఎడారి మార్గంలో ప్రయాణం ప్రారంభించారు. ముందు విస్తారమైన సముద్రం, వెనుక ఈజిప్టు సైన్యం. ప్రజలు భయంతో మోషే వైపు చూశారు. మోషే తన దండాన్ని సముద్రం వైపు చాపాడు. దేవుని శక్తితో సముద్రం రెండు వైపులా విడిపోయి మధ్యలో దారి ఏర్పడింది. మోషే ముందుకు అడుగు వేశాడు. ప్రజలు ఆశ్చర్యంతో సముద్రం మధ్యలో ఏర్పడిన దారిలో నడవడం ప్రారంభించారు. వెనకాల నుండి ఈజిప్టు సైన్యం గుర్రాలు, రథాలతో వారిని వెంబడిస్తూ సముద్రం లోపలికి ప్రవేశించింది. ప్రజలు సురక్షితంగా బయటకు వచ్చిన తర్వాత సముద్రం మళ్లీ కలిసిపోయింది. శత్రువుల సైన్యం అలల్లో మునిగిపోయింది. దేవుడు వారిని అద్భుతంగా రక్షించాడు. ప్రజలు ఆనందంతో దేవునికి కృతజ్ఞతలు తెలియజేశారు. దేవుడు తన ప్రజలను రక్షించిన ఈ అద్భుతం విశ్వాసం మరియు రక్షణకు గొప్ప ఉదాహరణగా నిలిచింది.